అండ్ ఒకసారి మనం చూసుకుంటే పోలీసులు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూడండి అసలు పోలీసుల్ని అసలు ఏ విధంగా ఆమె ఎంత దారుణంగా కొడుతోందో చూడండి. అసలు ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. పోలీసులు అయితే నాకేంటి అన్నట్టు చాలా దారుణంగా కొడుతున్నారు. అండ్ లేడీ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆమెని పక్కకు లాగే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ వాళ్ళపైన కూడా చాలా కోపంగా అక్కడ చూడండి అసలు ఎంత దారుణంగా కొడుతుంది, ఎంత గట్టిగా కొడుతుందో చూస్తున్నారు కదా. అగోండి అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు అసలు వచ్చింది? అసలు అఘోరి మళ్ళీ ఎందుకు మంగళగిరిలోని ఆమె అడుగు పెట్టాల్సి వచ్చింది? అసలు సీఎం పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి అసలు ఏం మాట్లాడాలనుకుంటుంది అన్న విషయాలు కూడా తెలియాలి. ఇంకా అసలు ఓకే, పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నది మంచి ప్రయత్నమే, ఎందుకంటే ఆమె సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిక కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఏదైతే చెప్పిందో నిజంగా అందరూ కూడా దానికి మెచ్చుకున్నారు. మరి ఇవాళ ఎందుకు ఇంత రభస చేస్తోంది? ఎందుకు ఇంత రోడ్డు మీద పడిపోయి అసలు జనాల్ని కానీ పోలీసులు కానీ ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారం నోటికొచ్చినట్లు తిట్టడం కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, ఎందుకు ఇంత బీభత్సాన్ని సృష్టిస్తోంది అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసలు నిజమైన అఘోరీలు ఇలా చేస్తారా? అండ్ ఈమెకి సంబంధించి గురువు గారు కూడా రీసెంట్గా బయటకు వచ్చి మాట్లాడారు. అతని మొత్తం సపోర్ట్ కూడా ఈమెకి ఉంటుంది అని చెప్పారు. నిజమే, సనాతన ధర్మానికి ఆమె ఏదైతే చేస్తోందో అదంతా కూడా కరెక్టే, బాగానే చేస్తోంది. కానీ వ్యవహరించే తీరు ఏదైతే ఉందో సరిగా లేదు అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా కోప్పడుతూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. అసలు మీరు పక్క మీరు వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇంకో తాడలేదా? అయితే అఘోరి అసలు ఇంత బీభత్సం సృష్టించడానికి రీజన్స్ ఏంటి? అసలు ఇంత మంది పైన ఎందుకు ఇంతలా విరుచుకు పడుతున్నారు? ఆమె వెళ్ళిన ప్రతి చోటు కూడా ఏదో ఒక రచ్చ జరుగుతుందన్న విషయం మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరిని ఆమె విమర్శించే తీరు కావచ్చు, సనాతన ధర్మం గురించి ఆమె మాట్లాడే విధానం కావచ్చు, అన్ని కూడా అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. అండ్ ఇదే విధంగా అందరి ఫోకస్ కూడా ఆమె పైన తిరగాలి అన్నట్టు ఆమె వెళ్ళే ప్రతి చోట, గుళ్ళకు వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఏంటంటే ఇంతే రచ్చ సృష్టిస్తున్నారు అనమాట. ఒకరి మీదగా ఆమె తిరగబడడం కావచ్చు, లేకపోతే ఒకరిని దూషించే మాటలు అనడం కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని అనడం కావచ్చు, ఇలాగ చాలా విధాలుగా ఆమె పైన ఫోకస్ ఎప్పటికప్పుడు కల్పించుకుంటూనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళ మంగళగిరిలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పాలి. అండ్ నిజంగా ఇంత బీభత్సం సృష్టించడానికి గల కారణం ఏంటి? కేవలం ఆ రోడ్డు పైన ఆమె ఉండడానికి గల కారణం ఏంటి అన్న విషయాలు కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. విజువల్స్ చూస్తున్నారు కదా.
అయితే అఘోరి నిజంగా ఈ విధంగా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? గతంలో కూడా ఈమెకి సమర్థిస్తూ చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అంటే నిజమైన అఘోరినే, ఈమె నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చింది అని చెప్పి చాలా మంది ఈమె వెనక నిలబడ్డారు. ఈమె చేస్తున్న ప్రయత్నానికి కూడా చాలా మంది సమర్థించడం కూడా మనం చూసాము. మరి ఇవాళ ఈమె ప్రవర్తిస్తున్న ఈ తీరుని చూస్తుంటే ఎవరు ఏ విధంగా అనుకోవాలా అని ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. అసలు నిజంగా పోరాడాలి అనుకుంటే ఈ విధంగా పోరాడాలా అని చెప్పి అయితే మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ మంగళగిరిలో నెలకొంది. అసలు ఆ హైవే పైన ఈమె ముందుగానే ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకొని వస్తుందా? ఇవాళ మనం ఇక్కడ ఈ స్పాట్లో ఈ టైంకి మనం ఈ విధంగా చేయాలి, అందరి ఫోకస్ మన పైనకి రావాలి అని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తోంది? వెళ్ళిన ప్రతి చోట ఇదే విధమైన తీరు అన్నది రిపీట్ అవుతూ ఉండింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాగ గొడవ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో గొడవ పడడం కావచ్చు, ఇదే విధంగా ఆమె చేస్తూ ఉంది. ఇంకోండి ఆల్రెడీ మనం విజువల్స్ చూస్తున్నాం కదా, ఆమెకి ఇంక ఇలా అయితే లాభం లేదు, ఈమె ఎవరి మాట కూడా వినడం లేదు అని చెప్పి కాళ్ళని కట్టేస్తున్న పరిస్థితి అనమాట. మొత్తం కూడా ఆమె ఇంకా అందరితో కూడా పోరాడి ఇంకా చూడండి మొత్తం కూడా ఆమె పడిపోయింది కిందన. ఇంకా ఆమె ఎలా అయినా సరే అక్కడి నుంచి తరలించాలి, ఎందుకంటే అదంతా కూడా హైవే కాబట్టి అటు వెహికల్స్ కావచ్చు, లేకపోతే వచ్చిపోయే వాహనాలు అన్నిటికీ కూడా ఇబ్బందే కాబట్టి మొత్తం ఆమెను ఏంటంటే కట్లు కట్టేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంతకీ కూడా ఆమె ఎవ్వరి మాట వినకపోయేసరికి మొత్తం ఆమెను బతిమలాడారు. వినకపోయేసరికి తాడులన్నీ కూడా కడుతున్నారు. ఇంకో తాడలేదా? అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా విజువల్స్ అన్ని కూడా మనం ఒకసారి కనుక చూసాం కదా, మొత్తం అక్కడ పరిస్థితులు కూడా ఏంటంటే చాలా టెన్షన్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అందరూ కూడా ఆమెని ఎలా అయినా సరే అదుపులోకి తీసుకోవాలి, ఈ పరిస్థితులన్నింటినీ కూడా సద్దుమణిగేలా చేయాలి అని చెప్పి కూడా పోలీసులు అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి కట్లు కట్టేసి జనాలందరూ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఆమె పోలీసులతో ఏం మాట్లాడింది అన్న విషయాలు తెలుసుకుందాం. అక్కడ మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు. సాహిత్య మాట్లాడండి, ఏమంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ పోలీసులు? అని అంటూ కూడా అఘోరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఆంధ్రాలో అయితే రచ్చ చేస్తోందని చెప్పొచ్చు. ఇవాళ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసే నెపంతో అయితే కనుక ఆవిడ ఇక్కడ ఏదైతే హైవే ఉందో హైవే మీద ఆగిపోయి మరి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం మనం. అటు పోలీసులను కానీ ఇటు మీడియా వాళ్ళని కానీ ఇబ్బంది పెడుతూ ఆవిడ ఏ విధంగా ప్రవర్తిస్తోందో మనం చూస్తూ ఉన్నాము. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఎన్నో విధాలు ఉంటాయి, కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ చూడొచ్చు మనం విజువల్స్లో. గోరి రోడ్డు మీద బైఠాయించి అక్కడ కూర్చొని కూడా అక్కడి నుంచి కదలని ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు అప్పటి నుంచి కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఆవిడని అరెస్ట్ చేయడానికి, ఇక్కడ నుంచి కదిలించడానికి. అయితే కనుక ఆవిడ ఎక్కడా కూడా అసలు ఇక్కడ నుంచి కదలడం కానీ లేకపోతే వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా అక్కడ మనుషుల మీద పోలీసుల మీద దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చూడొచ్చు ఆవిడ ఎలా చూస్తోందో. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో అయితే కనుక ఆవిడని అడుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఏవైతే గో సంరక్షణ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడానికి అయితే కనుక చూస్తూ ఉన్నారు. ఎంత కమ్యూనికేట్ చేయాలని ట్రై చేసినా కూడా ఆవిడ ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఎవరి మీద దాడికి పాల్పడుతుందా అని అయితే కనుక అందరూ భయాందోళన ఉన్నారు. ఇటు పోలీసులు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాన్ ఎక్కించడానికి అయితే కనుక ముందుకు వెళుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అఘోరి ఇప్పటికీ కూడా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ని దర్శించుకున్న నేపథ్యంలో అక్కడ కూడా కారు పైన పెట్రోల్